వాళ్ళకు పనిగొత్తుడై అనేకమైన సందర్భాలలో ముందుకు కొనసాగిన వాడిగా ఉంటాడు. అటువంటి సందర్భంలో ఈ భార్య చేయవలసిన పని ఏమిటంటే భర్త పట్ల లోబడి కుటుంబాన్ని ముందుకు నడిపించే విధముగా ఉంటే ఆ కుటుంబం అనేది సంతోషంతోనూ, ఆ కుటుంబం అనేది సమాధానంతోనూ, ఆ కుటుంబం అనేది ఆనందంతోనూ ఉంటుందని ఈ మొదటి మాట లక్ష్మికి సెలవించుకుంటున్నా. అదే విధముగా రెండవది ఏమిటంటే అదే లేఖన ఒక మాట ఉంటుంది కదా, మీ భార్యని మీరు అందరూ ఏం చేయాలంటే ప్రేమించుడి అని ఒక మాట ఉంటుంది. ఇప్పుడు శ్యామ్ ఎవరిని ప్రేమించాలంటే తన భార్య అయిన లక్ష్మిని ప్రేమించే విధంగా ఉండాలి. కాబట్టి మరి లోకంలో ఈ దినమున వారి ఇరువురు కూడా జతపరచబడుతున్నారు. కాబట్టి మరి శ్యామ్ బాబు గారు కూడా మరి తన భార్య అయిన లక్ష్మిని ప్రేమించి ఇరువురు కూడా ప్రార్థన పట్టుదల కలిగి, ఇరువురు కూడా నమ్మకము కలిగి ప్రభు యొక్క విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగిపోయేవారుగా ఉండాలి. ఆ విధంగా జీవించినప్పుడే 128వ సంకీర్తన ఒక మాట ఉంటుంది కదా, నీ భోజనపు బల చుట్టని పిల్లలు ఒలీవ మొక్కలో ఉంటారు అని దేవుని యొక్క లేఖన బాగా సెలవిస్తూ ఉంటుంది. కావున ఇరువురు ఒకరి పట్ల ఒకరు లోబడి, ఇరువురు ఒకరి పట్ల ఒకరు ప్రేమించబడి, ఇరువురు ప్రార్థన పట్టుదల కలిగి దేవుని యొక్క బహుమానాలు పొందుకుని కోరుకుంటూ, మరి ముఖ్యముగా సెంటనరీ క్రీస్తు దేవాలయ చిత్రపల్లి సంఘపక్షముగా వారిరువురు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని అనేక వృద్ధి పొందాలని కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నా. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి ప్రత్యేకంగా తెలియపరచుకుంటూ అవకాశం ముగిస్తున్నాను. మంచిది, చాలా సంతోషం. చాలా చక్కటి శుభాలు తెలియజేసిన దైవ సేవకులకు నా వందనాలు తెలియజేస్తున్నాను. చివరిగా మూడవదిగా మరి చింతల పిల్లలు దేవుని పరిచయం చేసినటువంటి శైలు ప్రసాద్ గారు కూడా వచ్చి మరి క్లుప్తంగా మరి కొన్ని శుభాలు తెలియజేస్తుండగా వారు కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. రైతులో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నానండి. ఈ వివాహ కార్యక్రమానికి అధ్యక్షుడిగా ఉండి నడిపిస్తున్నటువంటి దేవుని యొక్క సేవకులు రమేష్ గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మేము అత్యంత ప్రియులైనటువంటి దైవజనులు జేఎఫ్ఐ అధ్యక్షులు మరి బిషప్ అయ్య గారు, మరి శత్భూషణయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే స్టీఫెన్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే వేదికను అలంకరించినటువంటి సుధీర్ గారికి, అలాగే సుబ్రహ్మణ్యం గారికి ప్రత్యేకమైన వందనాలు. నూతనముగా జత చేయబడడానికి సిద్ధపడి వచ్చినటువంటి వధూవరులిద్దరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దయతో గమనించండి, ఈ యొక్క వివాహము అనేది దేవుని చేత ఏర్పాటు చేయబడింది. దేవుడు వివాహముతో ప్రారంభము చేసి ఈ సృష్టిని వివాహముతో ముగించనై ఉన్నాడు. మొదటిగా తండ్రి అయినటువంటి దేవుడు వివాహమును, ఆదాము అవరి యొక్క వివాహాన్ని అద్భుతమైన రీతిలో దేవుడు జరిగించాడు. ఆ వివాహము చేసిన వారిద్దరిని ప్రభు అయిన యేసుక్రీస్తు ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన వారిద్దరిని పరిశుద్ధాత్ముడు ఘనపరిచాడు. అందుచేత ఈ త్రియేక దేవుళ్ళు కూడా వివాహాన్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించిన కారణం చేత, ఘనపరిచిన కారణం చేత మనము కూడా వివాహ వ్యవస్థను మనము ఘనపరుస్తూ ఉన్నాము. దయతో గమనించండి, టైం లేని కారణం చేత 3 మాటలు నేను చెప్పి ముగించాలని ఇష్టపడుతూ ఉన్నాను. మ్యారేజ్ ఈజ్ ఎ మిస్టరీ, అది ఒక మర్మము అన్నాడు. ఆదాములో నుండి ఎముకను తీసి స్త్రీనిగా చేయడం అది ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక, అది ఒక మర్మము. రెండవది, మ్యారేజ్ ఈజ్ ఎ మిరకల్. వేరు గ్రామానికి చెందినటువంటి ఇద్దరు యవనస్తులను వివాహం ద్వారా జత చేయబడడం అది ఒక ఆశ్చర్యం. అలాగే మ్యారేజ్ ఈజ్ ఏ మెసేజ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వివాహమునకును భూమి మీద ఉన్న సంఘమునకును పోల్చబడినటువంటి ఆ వివాహాన్ని మెసేజ్ అన్నారు. అందుచేత మరి మ్యారేజ్ ఈజ్ ఏ మిస్టరీ, మ్యారేజ్ ఈజ్ ఏ మిరకల్, మ్యారేజ్ ఈజ్ ఏ మెసేజ్. అందుచేత ఈరోజు మనందరి మధ్యన కూడా మరి శ్యామ్, లక్ష్మి వారిద్దరూ కూడా పరిశుద్ధ వివాహమునకు సమ్మతించి వారు వేదికను